నాన్నకి టీవీ మళ్ళీ కమ్‌బ్యాక్. Yeah. Started with serials, but Jabardast, obviously, it's. యెస్. ఆల్మోస్ట్ ఎంత ఒక 7, 8 ఇయర్స్ చేశారా? Yeah. సో అక్కడి నుంచి మళ్ళీ అన్నయ్య హీరో అవటం, సినిమాలు హిట్ అవ్వడం. ఇప్పుడు ఎలా ఉంది ఆయనకి? అంటే కూతురు పెళ్లి చేసి కొడుకుని హీరోగా చూసుకుంటూ ఆయన రిలాక్స్ మూడ్‌లో ఉన్నారా? బాగా. అంటే ఇప్పుడు నాకు మా నాన్నకి ఒకటి చాలా సిమిలర్‌గా ఒకటి ఉంది. అది మా నాన్నకి కూడా తెలుసో లేదో నాకు తెలీదు గానీ, చాలా కామన్. మాకు ఖాళీగా ఉండడం అసలు నచ్చదు. అస్సలు. అంటే ఏంట్రా వేస్ట్ చేస్తున్నావా లైఫ్ అనిపిస్తది. లిటరల్‌గా ఒక్క డే నేను ఆఫ్ తీసుకున్నా కూడా. అది నాకు మా నాన్నలో తెలుసు. ఎందుకంటే స్టార్టింగ్‌లో షోస్ అవన్నీ మనీ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ మనకి అన్న నీడ్‌తో చేశారు. ఇప్పుడు హీస్ ఇన్ అ వెరీ గుడ్ ప్లేస్. రైట్. అండ్ దెన్ హీస్ లైక్ నేను నచ్చితే నాకు కంఫర్ట్ ఉంటే నాకు చేయాలనిపిస్తే నేను చేస్తాను, లేకపోతే నేను చెయ్యను. అవును. అందుకని తన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకొని అందులో తనకు నచ్చిన కంటెంట్ అసలు నేను అస్సలు ఏం చేయను. అడిగితే నాన్న చాలా బాగుంది, బికాజ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఐ వాంట్ హిమ్ టు బీ హ్యాపీ. హీస్ హ్యాపీ డూయింగ్ హిస్ యూట్యూబ్ కాంటెంట్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో లైవ్స్ చేస్తారు, అవును. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేస్తారు. మా ఫ్రెండ్స్ నాకు కాల్ చేసి మీ నాన్న ఎంత కూల్ అంటే లైక్ అవునా నన్ను కూడా చూడండి అని చెప్పి దెన్ ఐ గో సీ. సో హీస్ హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే. నేను ఇంకోటి కూడా విన్నాను. నాన్న పర్సనాలిటీకి తగ్గట్టు అన్న ఒక కారు కొని ఇచ్చారంట బర్త్డేకి. ఏది? యా. కరెక్ట్ అది? యా. ఓకే. అప్పుడప్పుడు ఆ కారులో నువ్వు వెళ్తుంటావు? ఆఫ్ కోర్స్. మన కార్ కదా, మనం కూడా వెళ్ళొచ్చు కదా. సో నీ గురించి ఆ, ఒక ఆయన ఎవరో మాట్లాడతారంట. ఎవరో నాకు కూడా తెలియదు. ఏం మాట్లాడతారో ఏంటో తెలియదు. ఒకసారి వీడియో వేసుకోండి అమ్మా. పెళ్ళైన తర్వాత ప్రతి వైఫ్ అండ్ హస్బెండ్ అమ్మాయిని కనాలా అబ్బాయిని కనాలని కోరుకుంటాం. నేనైతే అమ్మాయి ఫస్ట్ కావాలని కోరుకున్నాను. తర్వాత ఎక్కడో అమ్మాయి పుట్టి తర్వాత అబ్బాయి పుట్టాడంటే అక్కడే తమ్ముడు సేవ్ చేయటం ప్రొటెక్ట్ చేయటం కంటే అన్న చెల్లిని ప్రొటెక్ట్ చేయటం బాగుంటుందని ఉద్దేశంతో సరే లేదు ముందు అబ్బాయిని కందాం తర్వాత అమ్మాయిని కందాం, ఏదో మా చేతిలో ఉన్నట్టు. తర్వాత అనుకున్నట్టు ఏదో లక్కీగా కుదిరింది. మొదటి కన్సీవింగ్లో వరుణ్ పుట్టాడు. సెకండ్ టైం మళ్ళీ నా మిస్సెస్ కన్సీవ్ అయినప్పుడు అబ్బాయా అమ్మాయి అనే టెన్షన్ ఉంది. సో మా మిస్సెస్ హాస్పిటల్కి వెళ్ళి ఎట్లాగా ఏంటి పద్మ బేబీ బాగుందంటే బాగుందని అబ్బాయి అమ్మాయి అని అడిగారు. మళ్ళీ అబ్బాయి ఉంది. ఓరి మళ్ళీ అబ్బాయి పుట్టాడు. ఇద్దరు మగవాళ్ళని వేసుకొని సన్నాసిగా అనుకుని సర్లే కానీ ఎవరైతే ఏంటి అనుకున్నా అప్పుడు మా మిస్సెస్ లేదండి పాప అని చెప్తున్నారు అనగానే ఐఎమ్ క్లౌడ్ 9. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. తర్వాత నిహారిక అపోలో హాస్పిటల్ ఫస్ట్ టైం నిహారిక ఇంక్యుబేషన్లో చూసినప్పుడు షీ లుక్స్ లైక్ ఏ జపాన్ డాల్. సో ఈ రోజుకి షీఈ్ మై డాల్, మై డార్లింగ్ అండ్ షీఈ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. ప్రపంచంలో ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అండ్ మోస్ట్ లవబుల్ పర్సన్ టు మీ ఈజ్ మై లవ్లీ డాటర్ నియా. ఏంటి అన్న గురించి ఆయన అంత ఎవరి గురించి? అన్న గురించి అంత పెద్ద డైలాగ్ వాడారంటే ఆయన? ఒకళ్ళు కాదు ఇద్దరైతే ఇద్దరు వరుణ్స్ ఏం చేసుకుంటారు. హీరో అక్కడ వాట్ నాగబాబు గారు, హీరో అక్కడ వరుణ్ తేజ్. హీరో వరుణ్ ఇస్ ఓకే. ఇప్పుడు ఇద్దరు వరుణ్స్ అంటే ఇద్దరు హీరోస్. ఇప్పుడు ఇద్దరికి ఇప్పుడు సినిమాలు డేట్లు అవన్నీ క్లాష్ వస్తే కష్టం అని అప్పుడే ఆలోచించు. ఒక నీహా ఒక వరుణ్. నిహారిక ప్లీజ్ నాకు భయం వస్తుంది. సో ఇప్పుడు నువ్వు ఉండేది ఎక్కడ? నాన్న ఇంట్లోనా లేకపోతే మామగారి ఇంట్లో? నేను మా హస్బెండ్ అంతే. వేరే వాళ్ళు ఎవరిని? అంటే కొన్ని రోజులు నేను చెప్పాను కదా ఇప్పటి వరకు నన్ను సింగిల్ గా హాస్టల్లో కాలేజ్ హాస్టల్లో కానీ మా ఫ్రెండ్స్ తో ఒక్కదాన్ని నాన్న 3 days కంటే ట్రిప్ ఎక్కడికి పంపించలేదు ఎక్కడికి. సో ఐమ్ లైక్ ప్లీజ్ పెళ్ళైంది కదా మేము ఇద్దరం ఉంటాం కొన్ని రోజులు. సో మీ ఆయన బాగా వంట చేసి నీకు పెడతాడు? అస్సలు లేదు, నేనే చేస్తా. ఓ నువ్వు చేస్తావా? నేనే వంట చేస్తా. ఏ వంటలు బాగా చేస్తావు నిహారిక? నేనా
ఎవరో ఏదో అన్నారు వెనకాల నుంచి, ఏమన్నారు? స్విగ్గీ ఆర్డర్ కాదు కాదు, హాట్ వాటరా? నేను హాట్ పాలు పెట్టడం, టీ పెట్టడం. పాలు కాఫీ చాలా బాగా పెడతాను. వావ్. రైట్ నౌ వీఆర్ ఆన్ డైట్, అందుకనే జస్ట్ లిటిల్ బిట్ ఫుడ్. అవునా? నేను అడుగుతానని చెప్పేసి డైట్ అంటున్నావా? ఏం పర్లేదు.